నేను అన్నది అహంకారం. అది చాలా మందికి అలంకారం. నేను గొప్ప అన్నది తలకెక్కిన గర్వం. అన్నీ నాకే తెలుసు అన్న కూడా మితిమీరిన తీరుకు నిదర్శనంగా చూస్తారు. ఈ లోకంలో ఎవరికీ అన్నీ తెలియవు. ఇంకా చెప్పాలంటే ఎవరికి ఏమి తెలిసినా అది గోరంత మాత్రమే. కొండంత ఉన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మనిషి జీవితం ఏమాత్రం సరిపోదు. ఈ సృష్టి కొన్ని లక్షల కోట్ల ఏళ్ల నాటిది. మనిషి జీవితం అందులో అత్యల్పం. అలాంటి మనిషి తాను ఉన్న ఆ అతి తక్కువ సమయంలో తనకన్నీ తెలుసు అని విర్రవీగితే అంతకంటే హాస్యాస్పదం వేరొకటి ఉండదు. ఇక్కడ మరో చిత్రం చెప్పుకోవాలి. ఈ సృష్టి క్రమంలో ప్రతి క్షణంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. వాటిని కనిపెట్టి అవగాహన చేసుకోవడానికి మనిషి అన్న వారెవరికీ సమయం కాలం సరిపోదు. ఇక అహంకారానికి పోయేవారి తీరు చూస్తే వారెప్పుడూ ఒంటరిగా ఉంటారు. తాము గొప్పవారిమి అని ఓ కోట కట్టుకుని అందులో జీవిస్తారు. 10 మందితో కలవలేరు. అందరితో తమ భావాలు పంచుకోలేరు. నిరంతరం ఎక్కువ తక్కువలను చూస్తూ ఉంటారు. వారి మెదడులో నిక్షిప్తమై ఉన్న ఈ ఈగో భావజాలంతో తూనికలు కొలతలు వేసుకుంటూ తమకు సరిసాటి ఎవరూ లేరని, అందరూ తక్కువే అని భ్రమలతో గడిపేస్తారు. అలాంటి వారు జీవితంలో ఎంత ఎదిగినా ఎవరూ లేనివారుగా, ఏమీ కానివారిగా ఉండిపోతారు. ఈగోలకు పోయేవారి విషయంలో చూస్తే బంధాలెప్పుడూ వీరికి బలహీనంగా ఉంటాయి. వారి వద్దకు వచ్చేందుకు కూడా ఎవరు ఇష్టపడరు. ఈగోతోనే వారు హద్దులు పెట్టుకుని ఆ పరిమిత లోకంలో జీవిస్తారు. అందువల్ల వారి దరి చేరేందుకు మిగతా ప్రపంచం ఆసక్తి చూపదు. ఒక విధంగా వీరిని దూరంగా పెడుతుంది. దాంతో అహంకార మనస్తత్వంతో ఉండేవారు మానసికంగా కూడా అతిపెద్ద సమస్యలనే ఎదుర్కొంటారు. ఈ తరహా మనుషులను తమకు ఎప్పుడూ అందరూ పొగడాలని, గుర్తించాలని ఉంటుంది. 10 మందిలో 9 మంది మొహమాటానికి పొగిడినా 10వ వ్యక్తి పట్టించుకోకపోతే వీరి బాధ వర్ణనాతీతం. ఆ వ్యక్తి ఎందుకు తన గురించి పట్టించుకోలేదని నిరంతరం ఆలోచిస్తూ అందులో మదనపడుతూ చీకటి గోడల మధ్యనే వేదనలో మగ్గిపోతారు.